హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ దోస రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోసలు అచ్చం మనం హోటల్‌లో తిన్నట్టుగానే క్రిస్పీగా, టేస్టీగా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ను ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ దోసల్ని వేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా హోటల్ స్టైల్ దోస రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. పప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల రేషన్ రైస్‌ని తీసుకోవాలి. దోసలకి ఎప్పుడూ కూడా రేషన్ రైస్ లేదా లావుగా ఉండే బియ్యంని యూజ్ చేస్తేనే దోసలు బావుంటాయి. అలాగే ఇందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేయడం వల్ల దోసలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, మళ్ళీ తిరిగి నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానపెట్టుకోండి. మనం పిండిని రుబ్బుకునే అరగంట ముందు అరకప్పు దాకా అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని నానపెట్టుకోవాలి. ఇక్కడ లావు అటుకుల్ని తీసుకుంటున్నాను. అదే మీరు పల్చటి అటుకులనైతే ఒకసారి కడిగేసి డైరెక్ట్‌గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఇలా అటుకుల్ని దోసలో యూజ్ చేయడం వల్ల దోసలు సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి, బియ్యం, పప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్‌లోకి కొద్ది కొద్దిగా బియ్యం పప్పుని వేసుకొని, కొద్దిగా నానపెట్టుకున్న అటుకులు కూడా వేసి, బాగా కూలింగ్ వాటర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు కూలింగ్ వాటర్‌ని యూజ్ చేయాలన్నానంటే, పిండి గ్రైండర్‌లో రుబ్బుకునేటప్పుడు ఎలా వస్తుందో, మిక్సీలో రుబ్బిన పిండి కూడా అదే విధంగా వస్తుంది. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఎందుకు పెద్ద గిన్నెలోకి వేసుకోవాలంటే, పిండి పులిసిన తర్వాత పొంగుతుంది. అప్పుడు కింద పోతుంది. బియ్యం, పప్పు అంతా కూడా మిక్సీకి ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని, గిన్నెలోకి వేసి చేత్తో ఒకసారి బాగా కలిపి, దీని మీద మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. చలికాలం అయితే అంత తొందరగా పులవదు కాబట్టి, వేడిగా ఉన్న ప్లేస్‌లో కానీ, ఒక పెద్ద డబ్బాలో పెట్టి, గట్టిగా మూత పెట్టినా పులుస్తుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూపిస్తున్నాను. పిండనేది ఇలా చక్కగా పులవాలి. అప్పుడు దోస మంచి రుచిగా వస్తాయి. పిండి పులవలేదనుకోండి దోసలు అంత రుచిగా ఉండవు. చప్పగా ఉంటాయి. ఈ పిండి ఒకసారి బాగా కలుపుకొని, మీకు ఎంత పిండి అవసరమైతే అంత పిండి మరొక గిన్నెలోకి తీసుకొని, అందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోండి. ఇలా షుగర్ వేయడం వల్ల దోస మంచి కలరొస్తుంది. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక అరగంట కానీ, గంట ముందు కానీ బయట పెట్టి ఆ తర్వాత దోసలను వేసుకోండి. మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు హీట్ చేసుకున్న ప్యాన్ మీద ఒక గరిటె పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోసలు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఆనియన్, ఎగ్, గీ కారం, మసాలా దోస ఇలా ఏ టైప్ దోస కావాలనుకుంటే ఆ టైప్ దోస వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం ఆయిల్‌ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే దోస అనేది ఈవెన్‌గా ఎర్రగా కాలుతుంది. ఈ దోసని హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే దోస క్రిస్పీగా వస్తాయి. మీకు మెత్తగా కావాలనుకుంటే స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం మందంగా వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా దోసలను వేసుకోవాలి. అంతే అండి, హోటల్ స్టైల్ దోస రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.